హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎంఎన్జోడి వాల్ ఛానల్. నేను ఈరోజు ఈ లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటో చెప్తాను. నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటికి 5 మంత్స్ అయిందండి. ఈ 5 మంత్స్‌లో ఎప్పుడు కూడా నేను నా ఫేస్ అనేది ఎప్పుడు చూయించలేదు. కానీ ఫస్ట్ టైము నా ఫేస్ వీడియో చేయడానికి రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే ఇది జస్ట్ ఒక చిన్న ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్తున్నానండి. చాలామంది నాలాగే చాలామంది లేడీస్ అందరూ కూడా మ్యారేజ్ అయిన ప్రతి ఉమెన్ కూడా ఎంతో కొంత దేని ద్వారా అయినా సరే సంపాదించుకోవాలనుకుంటారు. అలాంటిది ఈ యూట్యూబ్ ద్వారా కూడా మనం కూడా సంపాదించుకోవచ్చండి. కానీ ఇది అంత ఈజీ అయితే కాదు. మనం కష్టపడాలి. అందుకే కష్టపడంది ఏది కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా కష్టపడాలండి. అసల నా యూట్యూబ్ జర్నీ ఏంటి? అసలు నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాననేది చెప్తాను మీకు. ఫస్ట్ మనము ఎంతోమంది వీడియోస్ మనం యూట్యూబ్‌లో చూస్తూ ఉన్నాం. అలాంటిది మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు? మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా జస్ట్ ఒక వీడియో అయితే ట్రై చేశాను. ఫస్ట్‌లో అసల టైటిల్ అంటే ఏంటి? అలాగే ఒక వీడియోకి ఆడియో ఎలా పెట్టాలి? ఒక సాంగ్ ఎలా క్రియేట్ చేయాలని నాకు తెలిసేది కాదు. కానీ నాకైతే ఎవ్వరు కూడా హెల్ప్ చేసింది లేదు. నా అంతట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఎలాగైనా సరే అసలు ఏంటి దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది ట్రై చేద్దామనుకున్నాను. అందుకే నా అంతట నేనే ఓన్‌గా వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా ట్రై చేశాను. అలాగే మెయిన్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, కొత్తగా ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేనిచ్చే కొన్ని సూచనలు, నాది చిన్న ఛానల్ అయినప్పటికీ కొంతమందికి ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను చూడండి. ఫస్ట్ మనం యూట్యూబ్ చేయాలంటే మనకి భయం అనేది ఉండకూడదు. అదొకటి. ఎందుకంటే చెప్తున్నాను, మనం ఒక వీడియో పెట్టిన తర్వాత కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా మనల్ని కామెంట్స్ చేయొచ్చు. కొంతమంది ఎగతాళి చేయొచ్చు. ఈమెకి అవసరమా? ఎందుకు ఇలాంటి పని బాట లేని వీడియోస్ అన్నీ చేస్తుంటారు. చక్కగా ఇంట్లో వండుకొని, భర్తను చూసుకోక అవసరమా వీళ్ళకి యూట్యూబు అని ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనల్ని ఎగతాళి చేసిన ప్రతి ఒక్కరు కూడా రేపు మనం సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే మనల్ని ఎగతాళి చేస్తారో వాళ్ళ నోటి వెంట మన సక్సెస్ మాట వింటామండి ఖచ్చితంగా. కాబట్టి ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి భయం ఉండకూడదు. 2 మన హస్బెండ్ పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ హస్బెండ్ పర్మిషన్ లేనిది ఏది చేయలేరు కూడా అండి. ఇప్పుడు మనం సడన్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ హస్బెండ్‌కి ఇష్టం ఉండదు. అప్పుడు ఛానల్ ఆపేయాల్సొస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఫస్ట్ గాని మీకు దేని మీదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇదిగోండి నేను యూట్యూబ్ ఛానల్ ఇలా కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. లేదా కొన్ని కొన్ని వీడియోస్, కొన్ని కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానని మీ యొక్క ఐడియాస్‌ని తనతో షేర్ చేయండి. ఓకే. ఎందుకంటే హస్బెండ్ పర్మిషన్ ఉంటే, తన సపోర్ట్ ఉంటే మనం ఏ స్థాయికైనా, ఎక్కడికైనా వెళ్తాము. అదొకటి. నెక్స్ట్ అలాగే ఫస్ట్ నేను ఒక ఛానల్ ఉంది నాది. లక్ష్మి@లక్ష్మి5565 అనే ఛానల్ ఉండేది. అది త్వరగా నాకు సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చారు. కానీ నేను చేసిన మిస్టేక్ ఏందంటే ఆ ఛానల్‌లో మనకు తెలియకుండా అప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి షేర్ చాట్‌లో వీడియోస్ ఇట్లాంటివి అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేయడం వల్ల అది కాపీరైట్ క్లెయిమ్ పడింది. ఎప్పుడైతే కాపీరైట్ క్లెయిమ్ పడిందో అప్పుడే నా ఛానల్ అక్కడి నుంచి వ్యూస్ అనేవి అన్నీ తగ్గిపోయి అసలు ఆ ఛానల్ ఒక్క వ్యూ కూడా వచ్చేది కాదు. అప్పుడు నాకు అర్థమైంది. అంటే మనము షేర్ చాట్‌లో వీడియోస్ పెట్టకూడదు. ఏదైనా సరే మన యొక్క ఓన్ కంటెంటే ఇవ్వాలి. మనం మనం చేసేది కుకింగ్ కావచ్చు, మనం తినే వీడియోస్ కావచ్చు, లేదా మనం పాడే వీడియోస్ కావచ్చు, ఏదైనా సరే మన యొక్క ఓన్ కంటెంట్ అయిన వీడియోస్ మాత్రమే పెట్టాలి అని నాకు అర్థమైందండి. అందుకే ఏదైనా సరే ఫస్ట్ మనం ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఆ తప్పుని సరి చేసుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. కాబట్టి థర్డ్ పాయింట్ వచ్చేసరికి షేర్ చాట్‌లో కానీ, అలాగే ఇన్‌స్టాగ్రామ్స్‌లో వీడియోస్ కానీ ఏవి కూడా వేరే వాళ్ళ వీడియోస్ కూడా మనం మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయకూడదు. మన ఛానల్, మన వీడియోస్, మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అదొకటి. అండ్ నెక్స్ట్ అలాగే నేను నా ఛానల్ పెట్టిన 3 మంత్స్ లోపే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి కారణం మా స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఏందంటే మనం ఒక ఛానల్ పెట్టినప్పుడు అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళే కదని మన ఛానల్ గురించి చెప్తాము.
వాళ్ళేం జేస్తారు, మన ముందు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకొని, మళ్ళీ తర్వాత మనం లేనప్పుడు ఆ ఛానల్‌ని అన్‌సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి అట్లా మన ఛానల్ గురించి బాగా మనకి తెలిసిన కొంతమంది వీళ్ళు పర్లేదు, మన ఛానల్ చూస్తారు అని అనుకున్న వాళ్ళకి మాత్రమే మన యొక్క ఛానల్ గురించి చెప్పండి. అంతేగాని అలా అయితే అందరికి స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే మన కంటెంట్ బావుంటే ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్స్ వస్తారు. అలాగే మన ఛానల్‌ని మనల్ని కూడా ఇష్టపడతారు. నేనైతే నాకు ఈరోజు 1000 కాదు, నా ప్రజెంట్ ఛానల్‌లో నాకు 1686 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. నేను ఛానల్ పెట్టిన ఈ 5 మంత్స్ లోపు. ఫస్ట్ దానికి నా ఛానల్‌లో సక్సెస్ అవ్వడానికి కారణమైతే ఆ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి కారణం మా పిల్లలు, మా స్కూల్ స్టూడెంట్స్ అండి. నిజంగా పిల్లల సపోర్ట్ వల్లే నేను ఏదైనా సరే ఎక్కడైనా ఒక స్టెప్ వెనక్కి వేసినప్పుడు ఆ పిల్లలు నాకిచ్చిన ఎంకరేజ్‌మెంట్ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో కొంచెం ఒక స్టెప్ వేయగలిగాను. కాబట్టి ఏదైనా సరే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ చెప్పొద్దు. కొంతమంది మన ఛానల్ చూస్తారనుకున్న వాళ్ళకి చెప్పండి. ఆటోమేటిక్‌గా ఇంకొకటి, మనం ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయినా సరే, ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో అయినా సరే అప్లోడ్ చేయాలండి. మనం ఏ ఒక్కరోజు అప్లోడ్ చేయకపోయినా మనకి వ్యూస్ అనేది తగ్గుతా వస్తాయి. కాబట్టి డైలీ ప్రతిరోజు మనం ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి. దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలాగే మన ఛానల్‌కి కూడా వ్యూస్ బాగా వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే మనము ఒకే ఒకటి చూడండి, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాము. ఇంకేముంది 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, వాచ్ అవర్స్ వచ్చాయి, డబ్బులొస్తాయి అనుకోకండి. మనం ఫస్టు అసలు ప్రయత్నం చేద్దాం. డబ్బులు వస్తాయి, రావు అవన్నీ పక్కన వదిలేసేయండి. ఎందుకంటే మనం జెన్యూన్‌గా మన కంటెంట్ మనం చేసి, మనము ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మంచి మంచి వీడియోస్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం యూట్యూబ్‌లో సక్సెస్ అవుతాం. కష్టపడ్డ ప్రతి వ్యక్తికి ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా ఎప్పటికైనా సరే సక్సెస్ వస్తుంది. ఇది నా యొక్క నమ్మకం అండి. కాబట్టి ఎవ్వరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అలాగే మర్చిపోకుండా నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నా ఇంకా మీకు ఇలాంటివి అంటే యూట్యూబ్ ద్వారా మీరేమన్నా ఇంకా తెలుసుకోదలుచుకుంటే, నా జర్నీ గురించి మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు అడిగే ప్రతి క్వెషన్‌కి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే.